హాయ్ అండి. ఈరోజు మీకోసం 'బలవంతం పెళ్లి పార్ట్ 2' మరి కథలోకి వెళ్తే చేతిలో ఉన్న పాల గ్లాసును టేబుల్ మీద పెట్టి నెమ్మదిగా లేచింది. బరువైన ఆ నగలను ఒక్కొక్కటిగా తీసి డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టింది. ఆ గాజుల సవ్వడి ఆ నిశ్శబ్ద రాత్రిలో వినసొంపుగా వినిపిస్తుంది. విక్రమ్ కళ్ళు మూసుకుని పడుకున్నట్టే ఉన్నాడు కానీ అతని చెవులు మాత్రం ఆమె కదలికల్ని గమనిస్తున్నాయి. ఆమె ఏం చేస్తుందో తెలుసుకోవాలన్న కుతూహలం అతనిలో ఎక్కడో దాగి ఉంది. శ్రీవల్లి వార్డ్రోబ్‌లోంచి ఒక చిన్న దుప్పటి తీసుకుంది. ఆ గదిలో ఉన్న సోఫా మీద పడుకోవడానికి వెళ్తూ ఉండగా బయట ఒక్కసారిగా పెద్ద ఉరుమురిమింది. వెంటనే కుండపోతగా వర్షం మొదలైంది. ఆ చల్లటి గాలి కిటికీల గుండా గదిలోకి వస్తుంది. విక్రమ్‌కు పక్కనున్న కిటికీ మూయడానికి బద్ధకంగా ఉండి అలాగే పడుకున్నాడు. శ్రీవల్లి సోఫాలో ముడుచుకుని పడుకుంది. బయట కురుస్తున్న వర్షం ఆ మనసులోని రోదనకు ప్రతిరూపంలా ఉంది. తండ్రి గుర్తొచ్చాడు. వల్లి, నిన్ను వాళ్ళు కంటికి రెప్పలా చూసుకుంటారు తల్లి అంటూ నాన్న అన్న మాటలు గుర్తొచ్చాయి. నాన్నగారు, మీ కళ్ళల్లో ఆనందం కోసం నేను ఈ ముళ్ళ కిరీటాన్ని ధరించాను. కానీ ఇది నా తలనే కాదు, నా ఆత్మను కూడా కోసేస్తుంది అనుకుంటూ చీర కొంగును నోట్లో పెట్టుకుని నిశ్శబ్దంగా ఏడ్చింది. ఆ కన్నీళ్లు ఆ బుగ్గల మీదుగా జారి సోఫా కుషన్ను తడుపుతున్నాయి. ఎంతసేపటికి విక్రమ్‌కు నిద్ర పట్టలేదు. బయట వర్షం శబ్దం, లోపల శ్రీవల్లి వైపు నుండి వస్తున్న సున్నితమైన చీర సవ్వడి అతన్ని నిద్రపోనివ్వటం లేదు. తను నిజంగా డబ్బు కోసమే ఈ పెళ్లి చేసుకుందా? లేక తాతయ్య మీద, వాళ్ళ నాన్న మీద ఉన్న గౌరవంతో త్యాగం చేస్తుందా? మొన్న ఆ పెరట్లో నాతో అంత పొగరుగా మాట్లాడిన అమ్మాయేనా ఇప్పుడంత నెమ్మదిగా సోఫాలో పడుకుంది? అతని మనసులో ప్రశ్నల సుడిగుండం. కానీ అతని అహంకారం మాత్రం ఇదంతా నాటకం, సానుభూతి కోసం ఆడుతున్న డ్రామా అని వాదిస్తుంది. నెమ్మదిగా అర్ధరాత్రి దాటింది. శ్రీవల్లి ఏడ్చి ఏడ్చి అలాగే నిద్రపోయింది. చలికి ఆమె శరీరం కొద్దిగా వణుకుతుంది. నీళ్ల కోసం లేచిన విక్రమ్‌కు సోఫాలో ముడుచుకుని పడుకున్న శ్రీవల్లి కనిపించింది. ఆ డిమ్ లైట్ వెలుతురులో ఆ ముఖం మీద కన్నీటి చారకలు సుష్టంగా కనిపిస్తున్నాయి. అప్రయత్నంగా అతని అడుగులు ఆమె భయపడ్డాయి. ఆ కన్నీటి చారకలను చూస్తున్నప్పుడు అతని గుండెలో ఏదో తెలియని బాధ కదిలింది. ఒక అమ్మాయిని తను ఇంతలా బాధ పెడుతున్నానా అన్న అపరాధ భావం ఒక క్షణం అతనిలో మెదిలింది. తన చేతిలో ఉన్న బ్లాంకెట్ నెమ్మదిగా ఆమె మీద కప్పాడు. ఆమెకు మెలకువ రాకుండా జాగ్రత్త పడుతూ కిటికీ తలుపులు మూసి తిరిగి వెళ్ళి తన మంచం మీద పడుకున్నాడు. కానీ ఆ రాత్రంతా అతని కంటికి కునుకు లేదు. ఉదయం 5 గంటలు. సూర్యుడు ఇంకా పూర్తిగా ఉదయించలేదు. పక్షుల కిలకిల రాగాలు ఇప్పుడే మొదలవుతున్నాయి. ఆ పెద్ద బంగ్లాలో పనివాళ్ళు అప్పుడే తమ పనులు మొదలు పెడుతున్నారు. శ్రీవల్లికి మెలకు వచ్చింది. తన మీద ఉన్న బ్లాంకెట్ చూసి ఆమెకు ఆశ్చర్యం వేసింది. రాత్రి నేను ఇది కప్పుకోలేదేం? బహుశా చలికి నిద్రలోనే నేనే తీసుకుని కప్పుకున్నానేమో అని అనుకుంది. మంచం మీద చూస్తే విక్రమ్ ఇంకా గాఢ నిద్రలో ఉన్నాడు. అతని ముఖం నిద్రలో ఎంత ప్రశాంతంగా, ఒక చిన్న పిల్లాల్లా ఉంది. నిన్న రాత్రి తనను కఠినంగా మాటలతో గాయపరిచిన మనిషేనా ఇతను అన్న సందేహం కలిగింది ఆమెకు. ఒక్క క్షణం అతని వైపు అలాగే చూస్తూ నిలబడిపోయింది. ఆ గంభీరమైన ముఖం వెనుక ఏదో గాయం దాగి ఉందని, అది అతన్ని ఇంత కఠినాత్ముడిగా మార్చిందని ఆ మనసు చెబుతుంది. వెంటనే తల విదిలించి బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసి వచ్చింది. ఆ రోజుకు సరిపడా ఒక లేత గులాబీ రంగు పట్టు అంచు ఉన్న కాటన్ చీరను కట్టుకుంది. జుట్టును తుడుచుకుంటూ నుదుటిన చిన్న కుంకుమ బొట్టు పెట్టుకుని గత్తలుపు తీసి నెమ్మదిగా కిందికి వెళ్ళింది. పని మనిషి కాంతమ్మ అప్పుడే ఇల్లు తుడుస్తుంది. కొత్త కోడలు ఉదయాన్నే 5:30కి నిద్ర లేచి రావటం చూసి ఆమె ఆశ్చర్యపోయింది. ఏంటమ్మా అప్పుడే లేచారు? ఈ ఇంట్లో ఉదయం 8 గంటల వరకు ఎవరు లేవరమ్మా? మీకేమైనా కావాలా అని అడిగింది మర్యాదగా. శ్రీవల్లి చిన్నగా నవ్వి, ఏం లేదమ్మా శాంతమ్మ, నాకు పొద్దుగాల లేయటం అలవాటు. ఇక్కడ పూజగది ఎక్కడుందో చూపిస్తావా అని అడిగింది. శాంతమ్మ పూజగది చూపించింది. శ్రీవల్లి పెరట్లోకి వెళ్ళి స్నానం చేసిన తడి జుట్టుతోనే కొన్ని పారిజాతాలు, మల్లెపూలు కోసుకొచ్చింది.
తులసికోట దగ్గర ఆవు నెయ్యితో దీపం వెలిగించింది. పూజ గదిలో భగవంతుని ముందు దీపం పెట్టి కళ్ళు మూసుకుని ప్రార్థించింది. భగవంతుడా, నా భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంది. ఈ కఠినమైన మనుషుల మధ్య నా ఆత్మాభిమానం చావకుండా, నా ధైర్యం సడలకుండా నన్ను ముందుకు నడిపించు అని వేడుకుంది. ఆమె ప్రార్థన ముగించుకొని కళ్ళు తెరిచేసరికి వెనుక వీల్చైర్లో సూర్యప్రకాశ్ రావు గారు ముసిముసి నవ్వులతో ఆమె వైపే చూస్తున్నాడు. తాతగారు, మీరు లేచారా అంటూ శ్రీవల్లి ఆయన దగ్గరకు వెళ్ళి నమస్కరించింది. దీర్ఘ సుమంగళి భవ. ఈ ఇంట్లో ఇలా ఉదయాన్నే దీపం వెలిగి దేవుడి శ్లోకాలు వినిపించి ఎన్నేళ్ళు అయిందో తల్లి. ఈ డబ్బు ఆస్తి వ్యామోహంలో మా వాళ్ళు మన సంప్రదాయాలను పూర్తిగా మర్చిపోయారు. నువ్వు ఈ ఇంటికి రావటం నిజంగా మా అదృష్టం. నా ప్రాణ స్నేహితుడు రామచంద్రం తన కూతుర్ని ఒక మహాలక్ష్మిలా పెంచాడు అంటూ ఆనంద బాష్పాలు రాల్చారు ఆ పెద్ద ఆయన. శ్రీవల్లి ఆయన చేతులను ఆప్యాయంగా పట్టుకుంది. మీరు అనవసరంగా భావోద్వేగానికి గురి కాకండి తాతగారు. మీ ఆరోగ్యం ముఖ్యం. పదండి, నేను మీకు వేడిగా కాఫీ కలిపిస్తాను అంటూ ఆయన్ని వీల్చైర్లో హాల్లోకి తీసుకొచ్చింది. వంటగదిలోకి వెళ్ళి స్వయంగా డికాషన్ పెట్టి అద్భుతమైన ఫిల్టర్ కాఫీ కలిపి 2 కప్పుల్లో తీసుకొచ్చింది. ఒకటి తాతగారికి ఇచ్చి మరొకటి తీసుకుని తను కూడా ఆయన పక్కన కూర్చుంది. ఆ ఉదయం పూట ఆ పెద్ద ఆయనతో మాట్లాడుతూ ఉంటే ఆమెకు తన ఊర్లో తన తండ్రితో గడిపిన క్షణాలు గుర్తొచ్చి మనసు కొద్దిగా తేలికపడింది. సరిగ్గా 8 గంటలకు విశాలాక్షి గదిలోంచి బయటకు వచ్చింది. నైట్ డ్రెస్ మీద ఒక ఖరీదైన గౌన్ వేసుకుని తలస్నానం చేసి ఇప్పుడే వచ్చినట్టుగా ఉంది. హాల్లో కూర్చుని తాతగారితో నవ్వుతూ మాట్లాడుతున్న శ్రీవల్లిని చూడగానే ఆమె కొల్లు మండింది. ఏంటి మామయ్య గారు, ఉదయాన్నే తాత మనవరాలు భలే కబుర్లు చెప్పుకుంటున్నారు. అయినా కొత్త కోడలు రాత్రి శుభ్రమయ్యాక ఇంత ఉదయాన్నే లేచి రావటం ఏంటో. ఈ పల్లెటూరి పద్ధతులు నాకు అస్సలు అర్థం కావు అంటూ ఒక వ్యంగ్యాస్త్రాన్ని విసిరింది. శ్రీవల్లి ముఖం ఒక్కసారిగా ఎర్రబడింది. ఆ మాటల్లోని వెటకారం, దెప్పొడుపు ఆమెకు సూటిగా తగిలాయి. కానీ ఆమె ఏం మాట్లాడకుండా తలదించుకుంది. సూర్యప్రకాశ్ రావు గారి కోపం వచ్చింది. విశాలాక్షి, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. ఇంటికి వచ్చిన మహాలక్ష్మి లాంటి కోడల్ని పల్లెటూరి పిల్ల అని చులకన చేయకు. అది పెరిగిన పద్ధతి, దానికి సంస్కారం నేర్పింది. నీలాగా ఉదయం 8 వరకు నిద్రపోవటం మన వంశం ఆచారం కాదు అని గద్దించారు. విశాలాక్షి ముఖం మాడిపోయింది. నేను ఏమన్నానని మామయ్య గారు? అయినా మీ మనవడికి ఇలాంటి పల్లెటూరి పిల్ల ఏమాత్రం సూటు కాదు. వారేపు తన బిజినెస్ పార్టీలకి, హై సొసైటీ ఫంక్షన్లకి దీన్ని ఇలా తీసుకెళ్తాడు. వాడి స్టేటస్ ఏమైపోవాలి అని తన అహంకారాన్ని బయటపెట్టింది. నా భార్య స్టేటస్ గురించి నువ్వు బాధపడిన అవసరం లేదు మామ్ అంటూ మెట్లు దిగుతూ వచ్చాడు విక్రమ్. అప్పుడే స్నానం చేసి బూడిద రంగు ప్యాంటు, తెలుపు షర్టు వేసుకుని చేతికి వాచి పెట్టుకుంటూ వస్తున్నాడు. అందరి చూపులు విక్రమ్ వైపు తిరిగాయి. శ్రీవల్లి గుండె ఒక్కసారిగా వేగం కొట్టుకుంది. విక్రమ్ తనను వెనుకేసుకుని వస్తున్నాడా, లేక ఇది మరో కొత్త అవమానానికి నాందియా? విక్రమ్ నెమ్మదిగా వాళ్ళ దగ్గరకు వచ్చి సోఫాలో కూర్చున్నాడు. శ్రీవల్లి వైపు ఒక చిన్న చూపు చూశాడు. ఆ గులాబీ రంగు కాటన్ చీరలు, నుదుటిన కుంకుమతో తడి జుట్టుతో ఉన్న ఆమె అందం ముఖాన ఎలాంటి మేకప్ లేకపోయినా దేదీప్యమానంగా వెలుగుతుంది. కాంతాన్ని ఏమాత్రం బయట పన్నివ్వకుండా కంట్రోల్ చేసుకున్నాడు. మామ్, శ్రీవల్లి నా భార్య. నా పార్టీలకు వస్తుందో లేదో నేను డిసైడ్ చేస్తాను. అయినా తాతయ్య గారి కోరిక మేరకు జరిగిన పెళ్లి ఇది. ఆయన సంతోషమే మనకు ముఖ్యం కదా. ఇక తను మన లైఫ్ స్టైల్కు ఎలా అలవాటు పడుతుందన్నది నా బాధ అన్నాడు విక్రమ్ గంభీరంగా. విశాలాక్షి ఏం మాట్లాడలేకపోయింది. కొడుకు నోటి నుండి అలాంటి మాటలు వస్తాయని ఆమె ఊహించలేదు. రాత్రి శోభనమయ్యాక కొడుకు మనసు మారిపోయిందా అన్న అనుమానం ఆమెకు వచ్చింది. శ్రీవల్లికి కూడా విక్రమ్ మాటలు ఆశ్చర్యాన్ని కలిగించాయి. రాత్రి గదిలో అంత కఠినంగా మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు వాళ్ళ అమ్మ ముందు తనను ఎందుకు కాపాడుతున్నాడు? ఇదంతా తాతయ్య ముందు తను మంచివాడిగా కనిపించడానికి ఆడుతున్న నాటకమా? అర్థం కాక అయోమయంగా చూసింది. సరేలేరా, నీ ఇష్టం. ఈ ఆదివారం సాయంత్రం
మీ పెళ్లి రిసెప్షన్, మన బంధువులు, నీ బిజినెస్ ఫ్రెండ్స్, హైదరాబాద్లోని విఐపీలు అందరు వస్తారు. గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నాను. ఆ రోజుకైనా నీ భార్యని కొద్దిగా మోడర్న్గా తయారు చేసుకో. ఆ పట్టు చీరలు, ఆ పాతకాలపు నగలు వేసుకుని వస్తే నా పరువు పోతుంది అంటూ విసురుగా డైనింగ్ టేబుల్ వైపు నడిచింది విశాలాక్షి. రిసెప్షన్ అన్న మాట వినగానే శ్రీవల్లి గుండెల్లో గుబులు మొదలైంది. హైదరాబాద్ హై సొసైటీ, వాళ్ళ మధ్యలో తాను ఎలా ఇమడగలదు? వాళ్ళ భాష, వాళ్ళ పద్ధతులు తనకు అలవాట్లేవు. అక్కడ విక్రమ్ తనను ఎలా ట్రీట్ చేస్తాడో అన్న భయం ఆమెను ఆవహించింది. విక్రమ్కు కూడా ఈ రిసెప్షన్ ఒక సవాల్లానే ఉంది. తన ఫ్రెండ్స్ అంతా మోడ్రన్ గర్ల్స్ను పెళ్లి చేసుకున్నారు. వాళ్ళ ముందు పల్లెటూరు అమ్మాయిని పరిచయం చేయటం అతనికి మాత్రం ఇష్టం లేదు. కానీ తప్పదు. ఈ రిసెప్షన్తో దీనికి తన స్థాయి ఏంటో అర్థమైపోతుంది. నా ప్రపంచంలో తను ఏమాత్రం సూటు కాదని తనకి తెలిసి వస్తుంది. అప్పుడు తనే నా దారికి అడ్డు రాకుండా తప్పుకుంటుంది అని మనసులో ఒక ప్లాన్ వేసుకున్నాడు విక్రమ్. బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గర అందరూ కూర్చున్నారు. శ్రీవల్లి స్వయంగా వడ్డించడానికి సిద్ధమైంది. ఆమె వడ్డించే విధానం, ఆ గౌరవం సూర్యప్రకాశ్ రావు గారిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. విక్రమ్ కూడా ఆమె వడ్డించిన ఇడ్లీలను తింటూ ఆ రుచికి మనసులో ఆశ్చర్యపోయాడు. వాళ్ళ ఇంట్లో వంట వాళ్ళు చేసిన దానికంటే ఇది చాలా రుచిగా ఉంది. కానీ మొండితనంతో ఏం మాట్లాడకుండా సైలెంట్గా తినేశాడు. భోజనం ముగిశాక విక్రమ్ ఆఫీస్కి బయలుదేరుతూ శ్రీవల్లి అని పిలిచాడు. శ్రీవల్లి కొద్దిగా ఆశ్చర్యపోయి అతని దగ్గరికి వచ్చింది. చెప్పండి, ఈరోజు సాయంత్రం నేను త్వరగా వస్తాను. మనం షాపింగ్కి వెళ్ళాలి. రిసెప్షన్కు నీకు డ్రెస్సెస్, జ్యువెలరీ సెలెక్ట్ చేసుకోవాలి. రెడీగా ఉండని చెప్పి ఆమె సమాధానం కోసం ఎదురు చూడకుండా కారులో ఎక్కి వెళ్ళిపోయాడు. షాపింగ్, విక్రమ్తో కలిసి ఒంటరిగా బయటికి వెళ్దామా? ఈ ప్రయాణం ఎటు దారి తీస్తుందన్న ఆందోళన శ్రీవల్లి మనసులో మొదలైంది. తాతగారు కోరుకున్న ఆనందం, తండ్రి కాపాడుకోమన్న పరువు, భర్త చూపిస్తున్న నిర్లక్ష్యం, అత్తగారి అవమానాలు, వీటన్నిటి మధ్య తను ఒక నలిగిపోతున్న పూల తీగలా అనిపించింది ఆమెకు. కానీ ఆత్మాభిమానం అనే బలమైన వేరు ఆమె నిలబెట్టింది. ఏ జరిగినా ఎదుర్కొంటాను. నా సంస్కారాన్ని, నా పద్ధతిని నేను వదులుకోను అని మనసులో దృఢంగా నిశ్చయించుకుంది శ్రీవల్లి. సాయంత్రం 4 గంటలవుతుంది. పడమటి వైపు వాళ్తున్న సూర్యుడి లేత కిరణాలు సూర్యప్రకాశ్ బంగ్లాలోకి కిటికీల అద్దాల గుండా లోపలికి ప్రసరిస్తున్నాయి. తన గదిలో అద్దం ముందు నిలబడి ముస్తాబవుతుంది శ్రీవల్లి. విక్రమ్ షాపింగ్కి వెళ్ళాలని చెప్పి వెళ్ళినప్పటి నుంచి ఆ మనసులో ఏదో తెలియని అలజడి. పెళ్ళైన కొత్తలో భర్తతో కలిసి షాపింగ్కి వెళ్ళటం ఏ ఆడపిల్లకైనా ఎంతో సంతోషాన్ని ఇచ్చే విషయం. తనకిష్టమైనవి భర్త కొనిపెడుతూ ఉంటే ఆ మురిపం వేరు. కానీ శ్రీవల్లి పరిస్థితి అలా లేదు. తనొక భార్యగా కాదు, కేవలం ఒక కాంట్రాక్ట్ మనిషిగా, అతని హోదాను ప్రదర్శించడానికి ఉపయోగపడే ఒక బొమ్మలా వెళ్తున్నానన్న నిజం ఆ మనసును తొలిచేస్తుంది. అయినా సరే తన తండ్రి పెంపకం, తనలోని ఆత్మాభిమానం ఆమెను ఎడవనివ్వలేదు. వార్బోర్డ్ తెరిచి తన దగ్గరున్న చీరల్లోకెల్లా కాస్త బాగున్నాం ఒక లేత స్కై బ్లూ రంగు జాకెట్ చీరను బయటకు తీసింది. దానికి తగ్గట్టుగా సన్నటి లేసు ఉన్న బ్లౌజ్ వేసుకుంది. పల్లెటూరు పిల్లైన శ్రీవల్లికి రంగుల ఎంపికలు, డ్రెస్సింగ్ సెన్స్లో ఎంతో అభిరుచి ఉంది. ముఖానికి ఎలాంటి మేకప్ వేసుకోలేదు. కేవలం కళ్ళకు కొద్ది కాటుకం, నుదురున చిన్న కుంకుమబొట్టు, పెదవులపై సన్నటి చిరునవ్వు. అంతే. తన పొడవాటి జుట్టును చక్కగా అల్లుకొని చిన్న క్లిప్ పెట్టుకుంది. మెడలో ఒక సన్నటి బంగారు గొలుసు, చేతులకు గాజులు. అద్దంలో తన్ను తాను చూసుకున్నప్పుడు ఒక సాధారణ మధ్యతరగతి అమ్మాయిలా కాకుండా ఎంతో హుందాగా, ఆకర్షణీయంగా కనిపించింది. సరిగ్గా అప్పుడే గత్తలుపులు తీసుకుని లోపలికి వచ్చాడు విక్రమ్. ఆఫీస్ నుంచి నేరుగా వచ్చినట్టున్నాడు. బ్లాక్ కలర్ ప్యాంటు, డార్క్ గ్రే షర్ట్ వేసుకొని చేతిలో ఉన్న ల్యాప్టాప్ బ్యాగ్ని సోఫా మీద పెట్టాడు. తల పైకెత్తి చూసిన విక్రమ్ చూపులు అద్దం నిలబడిన శ్రీవల్లి మీద నిలిచిపోయాయి. ఆ లేత నీలం రంగు చీరలో ఎలాంటి ఆడంబరాలు లేకుండా ఉన్న ఆ మందం అతన్ని ఒక క్షణం కట్టిపడేసింది. ఈ అమ్మాయికి మేకప్ అవసరం లేదు, ఖరీదైన నగలు అవసరం లేదు. తన కళ్ళల్లో ఉన్న ఆ స్వచ్ఛతే ఒక పెద్ద అలంకారం అన్న అతని అంతరాత్మ ఒక క్షణం గొనిగింది.
కాని మరుక్షణమే అతని మెదడులోని అహంకారం మేల్కొంది. ఏంటి ఇలా రెడయ్యావు? అడిగాడు విక్రమ్ గొంతులో కాస్త అసహనం ప్రదర్శిస్తూ. శ్రీవల్లి నెమ్మదిగా అతని వైపు తిరిగింది. ఎందుకు? ఏమైంది విక్రమ్ గారు? షాపింగ్ అంటే మన ఊర్లో సంతకు వెళ్ళటం కాదు శ్రీవల్లి. బంజారా హిల్స్లోని అత్యంత ఖరీదైన డిజైనర్ బోటికి వెళ్తున్నాం మనం. అక్కడంతా హై సొసైటీ వాళ్ళు వస్తారు. కనీసం ఒక మంచి పట్టు చీర లేదా కాస్త గ్రాండ్గా ఉండి డ్రెస్ వేసుకోవచ్చు కదా. ఈ సింపుల్ చీరలో మా ఆఫీస్ క్లర్క్లా ఉన్నావు అంటూ నిర్మోహమాటంగా అనేశాడు. శ్రీవల్లి గుండె చివుక్కుమంది. కానీ ఆమె పెదవులపై ఉన్న ఆ ఆత్మాభిమానం నవ్వు చెదరలేదు. నా దగ్గరున్న వాటిలో ఇదే మంచి చీర విక్రమ్ గారు. నా తండ్రి స్తోమతకు తగ్గట్టు ఆయన నాకు కొనించిన బట్టలివి. ఆయన ప్రేమతో ఇచ్చిన ఈ బట్టలు నాకు ఏ ఖరీదైన డిజైనర్ డ్రెస్సుల కంటే తక్కువ కాదు. అయినా మనం అక్కడికి వెళ్తున్నది నా కోసం కొత్త బట్టలు కొనడానికే కదా. మరప్పటి వరకు నన్ను నాలాగే ఉండనివ్వండి అంది ఎంతో ప్రశాంతంగా. ఆ మాటల్లోని తార్కికతకు, ఆ నిక్కచ్చితనానికి విక్రమ్ దగ్గర సమాధానం లేదు. నీతో వాదించడం వేస్ట్. 5 నిమిషాలు కిందికి రా, నేను కార్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పి విసురుగా బయటకు నడిచాడు. కొద్దిసేపటికి శ్రీవల్లి కిందికి వచ్చేసరికి విక్రమ్ పోర్టికోలో కారు స్టార్ట్ చేసి సిద్ధంగా ఉన్నాడు. శ్రీవల్లి వెళ్ళి సైలెంట్గా ముందు సీట్లో కూర్చుంది. కారు బంజారా హిల్స్ రోడ్ల గుండా సాఫీగా దూసుకుపోతుంది. ఏ చల్లదనం కారులో ఎంత ఉందో వారిద్దరి మధ్య ఉన్న మౌనం అంతకంటే చల్లగా గడ్డ కట్టేలా ఉంది. విక్రమ్ స్టీరింగ్ మీద చేతులు పెట్టి డ్రైవింగ్ మీద దృష్టి పెట్టాడు. కానీ అతని ఆలోచనలు మాత్రం పక్కనే కూర్చున్న శ్రీవల్లి మీదే ఉన్నాయి. కారద్దం గుండా బయటకు చూస్తున్న శ్రీవల్లి ప్రొఫైల్ ఎంతో అందంగా ఉంది. ఆ ముఖంలో ఏదో తెలియని విషాదం, అదే సమయంలో ఒక ప్రశాంతత కొట్టితొచ్చినట్టు కనిపిస్తున్నాయి. ఈ అమ్మాయిని నా దారికి తెచ్చుకోవటం ఎలా? ఎంత అవమానించినా కన్నీళ్లు పెట్టుకోదు. నా డబ్బు చూసి భయపడదు. మా అమ్మ మాటలకు కుంగిపోదు. రేపు రిసెప్షన్లో నా ఫ్రెండ్స్ ముందు ఈమెను ఎలా ప్రజెంట్ చేయాలి? అతని మెదడులో 100 ఆలోచనలు. కారు ఒక అద్భుతమైన విశాలమైన బోటిక్ ముందు ఆగింది. ఆ బోటిక్ పేరు లా ఎలిగెన్స్. ముఖద్వారం మొత్తం అద్దాలతో, లోపల దగదగలాడే షాండియర్స్ వెలుతురులో కళ్ళు చెదిరిపోయేలా ఉందా షాపు. శ్రీవల్లి కారు దిగి ఆ షాప్ వైపు ఆశ్చర్యంగా చూసింది. రాజమండ్రిలో తన వెళ్ళిన బట్టల దుకాణాలకు దీనికి ఎక్కడ పోలిక లేదు. ఇదొక మాయా ప్రపంచంలా ఉంది. విక్రమ్ ముందు నడుస్తూ ఉంటే శ్రీవల్లి అతని వెనుక నెమ్మదిగా లోపలికి అడుగుపెట్టింది. వాళ్ళని చూడగానే బోటిక్ మేనేజర్ పరుగు పరుగున వచ్చాడు. గుడ్ ఈవినింగ్ మిస్టర్ విక్రమ్. రండి సా, ప్లీజ్ కమిన్ అంటూ ఎంతో మర్యాదగా ఆహ్వానించాడు. విక్రమ్ అప్పుడప్పుడు వాళ్ళ అమ్మతో కలిసి అక్కడికి వస్తుంటాడని అతని పలకరింపును బట్టి అర్థమవుతుంది. గుడ్ ఈవినింగ్ రాజ్. రేపు మా పెళ్లి రిసెప్షన్. నా వైఫ్కి ఒక ఎక్స్క్లూజివ్ డిజైనర్ అవుట్ఫిట్ కావాలి. నా స్థాయికి తగ్గట్టు పార్టీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచేలా ఉండాలి అన్నాడు విక్రమ్ శ్రీవల్లిని పరిచయం చేస్తూ. మేనేజర్ రాజు శ్రీవల్లి వైపు చూసి నమస్కరించాడు. ఆమె సింపుల్ చీరను చూసి అతని కళ్ళలో ఒక క్షణం ఆశ్చర్యం మెదిలినా వెంటనే కవర్ చేసుకుని, తప్పకుండా సా, మేడం గారికి పారిస్, మిలన్ నుంచి లేటెస్ట్గా వచ్చిన డిజైనర్ గౌన్స్, మరి ముంబై టాప్ డిజైనర్స్ డిజైన్ చేసిన మోడర్న్ లెహంగా చూపిస్తాను. ప్లీజ్ ఈ విఐపి లాంజ్లో కూర్చుండి అంటూ వాళ్ళను ఒక ప్రత్యేకమైన గదిలోకి తీసుకువెళ్ళాడు. ఆ లాంజ్ ఎంతో విలాసవంతంగా ఉంది. వాళ్ళు కూర్చోగానే పని వాళ్ళు జ్యూసులు తీసుకువచ్చారు. ఇదంతా శ్రీవల్లికి వింతగా అనిపిస్తుంది. కాంతన కంగారుని ఏమాత్రం బయట పన్నివ్వకుండా హుందాగా కూర్చుంది. కొద్దిసేపటికి 4 సెల్స్ గర్ల్స్ రంగురంగుల అత్యంత ఖరీదైన పాశ్చాత్య దుస్తులు, స్లీవ్లెస్ గౌన్స్, డీప్ నెక్ ఉన్న మోడర్న్ బ్లౌజులతో కూడిన నెట్ లెహంగాలు తీసుకువచ్చి వాళ్ళ ముందు ప్రదర్శించడం మొదలుపెట్టారు. ఆ బట్టలు చూస్తుంటే శ్రీవల్లికి కళ్ళు తిరిగినంత పనైంది. ఆ డ్రెస్సులన్నీ శరీర భాగాలను సగం కనిపించేలా, విపరీతమైన గ్లామర్ ప్రదర్శించేలా ఉన్నాయి. ఇలాంటి బట్టలు నేను కట్టుకోవడమా? నాన్నగారు నన్ను చూస్తే ఏమనుకుంటారు? నా సంస్కారం ఏమైపోవాలి? ఆ మనసులో తీవ్రమైన అలచడి మొదలైంది. విక్రమ్ ఒక ఎరుపు రంగు బ్యాక్లెస్ గౌన్ చూపించి, శ్రీవల్లి ఇది చూడు, ఇది ఇటాలియన్ డిజైనర్ పీస్. రేపు రిసెప్షన్కి నువ్వు ఇది వేసుకుంటే
నా ఫ్రెండ్స్ అంతా షాక్ అవుతారు. నా రేంజ్ ఏంటో వాళ్ళకి తెలియాలి. వెళ్ళి దీన్ని ట్రై చెయ్యి అన్నాడు కమాండింగ్ గొంతు. శ్రీవల్లి ఆ గౌన్ వైపు కనీసం చూడనైనా లేదు. ఆమె చూపులు మేనేజర్ వైపు తిరిగాయి. క్షమించండి, నాకు ఇలాంటి బట్టలు అలవాట్లేదు. దయచేసి నాకు కాస్త హుందాగా ఉండే పట్టు చీరలు కానీ, చేనేత డిజైనర్ చీరలు కానీ చూపించండి అంది ఎంతో మర్యాదగా, కానీ స్థిరమైన గొంతుతో. మేనేజర్ రాజు కంగు తిన్నాడు. విక్రమ్ ముఖం కోపంతో ఎర్రబడింది. సేల్స్ గర్ల్స్ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. శ్రీవల్లి, ఆర్ యు మ్యాడ్? ఇది రిసెప్షన్ పార్టీ, మీ ఊరి గుళ్ళో జరిగే జాతర కాదు. పట్టు చీరలు కట్టుకొని రావడానికి ఇది నా స్టేటస్ సింబల్. నువ్వు నేను చెప్పిన డ్రెస్ వేసుకోవాలి. విక్రమ్ పళ్ళు కొరుకుతూ నెమ్మదిగా కాని కోపంగా అన్నాడు. శ్రీవల్లి అతని కళ్ళలకు సూటిగా చూసింది. విక్రమ్ గారు, స్టేటస్ అనేది బట్టలు ఇప్పేయడంలో ఉండదు, మన శరీరాన్ని హుందాగా కప్పుకోవడంలో ఉంటుంది. మీరు నన్ను మీ స్థాయికి తగ్గట్టు మార్చుకోవాలనుకోవటం తప్పు కాదు, కానీ నా సంస్కారాన్ని, నా ఆత్మాభిమానాన్ని చంపుకుని ఈ నకిలీ అందాల ప్రదర్శన నేను చెయ్యలేను. చీరకట్టులో ఉన్నంత హుందాతనం, రాజసం మరే డ్రెస్లోనూ ఉండదు. రేపు మీ పార్టీలో మీ పరువు తీసేలాని ప్రదర్శించను. నా మీద నమ్మకం ఉంచండి, కానీ నేను మాత్రం చీరే కట్టుకుంటాను అని తెగేసి చెప్పింది. ఆ గదిలో ఒక క్షణం నిశ్శబ్దం ఆవరించింది. విక్రమ్ అహంకారం తీవ్రంగా దెబ్బతింది. తను చెప్పిన మాటలకు 100 మంది తలూపుతారు. అలాంటిది ఈ పల్లెటూరి పిల్ల నలుగురి ముందు తను ఎదిరిస్తుంది. కానీ ఆమె చెప్పిన మాటల్లో ఒక అదృశ్యమైన నిజం దాగి ఉంది. స్టేటస్ అనేది బట్టలు విప్పేయటంలో ఉండదు. ఆ మాట తన మెదల్లో గట్టిగా నాటుకుపోయింది. తన చుట్టూ ఉన్న మోడర్న్ అమ్మాయి